మనం 'దేవి' సినిమా గురించి మాట్లాడుకుందాం. 'దేవి' సినిమా అప్పటిదాకున్న తెలుగు సినిమాని ఆడియన్స్ చూసే విధానాన్ని మార్చేసిన సినిమా. ఆ గ్రాఫిక్స్ గాని, డివోషనల్ అంటే ముఖ్యంగా 'దేవి' సినిమాలో డివోషనల్ టచ్ చాలా ఎక్కువుంటది. చాలా బాగుంటది. ఎలాంటి స్టారు ఉండరు. సో, ఆ 'దేవి' సినిమా ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. చాలా ఉందండి. దానికి మీరు ఇంటర్వ్యూస్ పార్ట్ 1, 2, 3, 4 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 పెట్టుకోవాలండి. 'దేవి' కోసం. అమ్మో! అది అసలు వేరే. హ్మ్. ఆ బాధ వర్ణనాతీతం. ఎంజాయ్‌మెంట్ ఉంది, బాధ ఉంది. హ్మ్. చాలా దానికి కానీ మళ్ళీ చెప్పాలంటే 'ఒక్కడో వర్షం', 'నువ్వు వస్తానంటన్నా', 'మస్కా', 'ఆట' ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా తీసినా కూడా మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ చెప్పుకోలేని ఒక పార్ట్ 1, 2, 3, 4 మళ్ళీ చెప్పాలంటే 'అగదా' గురించే చెప్పాలి. 'దేవి' గురించి. ఆఫ్టర్ 'దేవి' 'అగదా' గురించి చెప్పాలి. అవునా? ఓకే. మొన్న మీరు 'అగదా' స్టేజ్ మీదే మాట్లాడుతూ ఆ 'దేవి' సినిమాలో ఆ పాము బొట్టు పెట్టడం హ్మ్. నిజంగానే పెట్టింది పాము అని చెప్పి చెప్పారు. నిజంగానే సో, పెట్టిందండి. అప్పుడు దట్ వాస్ నాట్ గ్రాఫిక్స్ ఉన్నాయి సినిమాలో. కానీ ఎలా పాసిబుల్ అయింది? పాసిబుల్ అయిందండి. పాసిబుల్ అయింది. హ్మ్. అండ్ పాసిబుల్ అయిందండి. దట్ వాస్ నాట్ అసలు ఆ షాట్ గ్రాఫిక్ షాటే కాదు అది. భయపడలేదా యాక్టర్? యాక్టర్స్? భయపడలేదు. హ్మ్. అసలు భయపడలేదు. పాము కుట్టింది కూడా దాన్ని. అవునా? కుట్టింది. ఆ! అదంతా ఒక కథలండి. దాన్ని మళ్ళీ నేను అన్నాను కదా! మీ దాంట్లోనే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా దాంట్లోనే వేయొచ్చు. అసలు అది సంచలనం అండి అది. సార్. నేను పడ్డ ఇబ్బందులు, నేను పడిన నేను నిద్రలేని రాత్రులు, నాకు నిద్ర లేక మైండ్ పని చేయక ఒక కార్‌ని యాక్సిడెంట్ చేసేసిన తీరు, ఈ చాలా ఉందండి ఆ సినిమా కథ. 3 ఏళ్ల కథ అది. హ్మ్. అది అసల మళ్ళీ అటువంటి ఒక ఎక్స్‌పీరియన్స్ మరి అన్నాళ్ళు కాకపోయినా కూడా మళ్ళీ 'అగదా'కి నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. మళ్ళీ 'అగదా'కి అంటే మళ్ళీ కమ్‌బ్యాక్ అవ్వాలంటే ఆ బాధను అనుభవిస్తే గానీ, ఆ దేవత గాని, దేవుడు గాని మళ్ళీ మనకు సక్సెస్ ఇవ్వరనిపించింది. హ్మ్. సో, ఇది ఈ సినిమాకైతే జరిగిందండి.